సరళ డివోషనల్ వరల్డ్‌కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 30 అందులోని 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 30వ శ్లోకము. విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఈ శ్లోకంలోని మొదటి నామం విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత. ఇది అమ్మవారి 76వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందితాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామం. విశుక్ర ప్రాణ హరణ అంటే విశుక్రుడి ప్రాణాలను హరించిన అనగా చంపిన. వారాహి అంటే వారాహీదేవి యొక్క వీర్య అంటే పరాక్రమానికి, నందిత అంటే సంతోషించినది. విశుక్రుడు కూడా బండాసురుని సోదరుడి. ఈ విశుక్రులు బండాసురుని బాహువుల నుండి పుట్టినవారు. బాహువులు ఏ విధంగా ఈ శరీర రక్షణకు ఉపయోగిస్తాయో అలాగే ఈ విశుక్రులు బండాసురునికి ఇరువైపులా ఉండి రక్షించే ప్రధాన సైన్యాధిపతులు. ఈ విశుక్రుడు అమ్మవారి దండనాథ అయిన వారాహీదేవి చేత హతుడవుతాడు. ఈ సంగతి తెలిసి అమ్మవారు సంతోషిస్తుంది. మనలోని శుక్రధాతువునకు వికారాలు కలిగించేవాడు ఈ విశుక్రుడే. అంటే మనలో కామాన్ని ప్రకోపింపచేసి వ్యభిచారాది దోషాలను చేయించడానికి కారణమైన ఆసురీ గుణానికి సంకేతుడన్నమాట. ఇతనిని వారాహి దేవత చంపుతుంది. వారాహి మంత్రము హూం బ్రహ్మచర్య వ్రత దీక్షతో కామాన్ని జయించాలంటే వారాహి దయలేకపోతే రాదు. కామమయ శరీరంతో సాధకుడి కామాన్ని దాటి పైకి పోడు. కామం వదలని ఈ జీవుణ్ణి పురాణాలలో యాయాతితో సంకేతిస్తారు. యాయాతి అంటే మనలో జన్మనెత్తుతూ మరణిస్తూ జీవనయానం చేసేవాడు. ఇలా యానము చేయువాడు కాబట్టి యాయాతి అన్నారు. ఇతనికి 2 భార్యలు, దేవయాని, శర్మిష్ఠ. దేవయాని దేవయాన మార్గానికి అంటే ఊర్ధ్వ మార్గానికి అంటే బ్రహ్మచర్య వ్రతానికి, శర్మిష్ఠ పితృయాన మార్గానికి అంటే అధో మార్గానికి అంటే గృహస్థాశ్రమ ఆశయానికి సంకేతాలు. ఈ శర్మిష్ఠ ద్వారానే యాయాతి యదువుగా పుడతాడు. శుక్రం వలన పునర్జన్మ కలగడానికి సంబంధించిన విద్యనే మృత్య సంజీవిని విద్య అంటారు. ఈ మృత్య సంజీవిని విద్య శుక్రాచార్యునికే తెలుసు. శుక్రుడు జీవసృష్టి ప్రణాళికకు దోహదపడేవాడైతే విశుక్రుడు శుక్రానికి వికార గుణాలను కలగజేసి అహంకార వ్యభిచారాది గుణాలకు ప్రేరకుడవుతాడు. వీణ్ణి చంపాలంటే దండనాథ అయిన వారాహి దేవత వల్లనే జరుగుతుంది. ఇక్కడ దండనాథ పదములో దండ అంటే మనలో యోగదండము, బ్రహ్మదండము, మేరుదండము మొదలైన పేర్లతో పిలువబడే వెన్నెముక అని అర్థము. ఈ శుక్రాన్ని అధో మార్గం పట్టించకుండా వెన్నెముక వెంబడి పుచ్చక్ర కుండలినిగా యోగ మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించినప్పుడు ఈ విశుక్రుని అంతం జరుగుతుందని ఈ మంత్ర రహస్యార్థము. ఈ నామంలో వీర్యము అనే పదానికి శుక్రము, తేజస్సు అనే అర్థాలు ఉన్నాయి. స్థూల రూపంలో ఉండే ఈ ధాతువు శుక్రాన్ని తెలియజేస్తుంది. ఇదే ధాతువు సూక్ష్మ రూపంలో ఉంటే తేజస్సును తెలియజేస్తుంది. ఈ నామంలో వారాహి వీర్యనందిత అన్నారు వ్యాసుల వారు. అంతేగాని వారాహి బలనందిత అని కానీ, వారాహి శక్తినందిత అని కానీ, వారాహి ఆటోపనందిత అని అనలేదు. వీర్యం అంటే శుక్రము, తేజస్సు అని అర్థాలు కదా. శుక్ర సంబంధమైన రుగ్మతలకు లేదా రోగాలకు కారకుడైన విశుక్రుణ్ణి చంపడానికి శుక్ర సంబంధ విశేషణమైన వీర్యపదంతో వారాహీదేవి పరాక్రమాన్ని చెప్పడం సమంజసము, సముచితము కూడా. మహాభారతములోని చిత్రాంగదుడు, విచిత్ర వీరుడు వరుసగా ఈ విశుక్రుల వలలో పడిన వారే అయి ఉంటారని వారి పేర్లను బట్టి గుర్తించవచ్చు. ఇక వరాహ పదం, వరాహం అంటే అడవి పంది అని మామూలు అర్థమైనప్పటికీ వరా ప్లస్ అహము అని విడదీస్తే శ్రేష్టమైన అహం అనే అర్థం వస్తుంది. అహం అనేది జీవులకు సంబంధించిన పరిమితత్వాన్ని, ఖండత్వాన్ని సూచిస్తే వరాహం అనే పదానికి సర్వేశ్వరునికి సంబంధించిన అపరమితత్వాన్ని, అఖండత్వాన్ని సూచిస్తుంది. సంసారంలో దిగబడిపోయిన వారిని ఉద్ధరింపడంలో అమ్మవారు వరాహమూర్తి యొక్క దంష్ట్ర అని సౌందర్యలహరిలో అవిద్యానాం జన్మ జలధౌని మగ్నానాం దంష్ట్రాముర రిపువర
హస్య భవతి అని శంకరులు అన్నారు. ఇక్కడ లలితా సహస్రనామంలో కూడా సంసార లంపటంలోకి దిగబడిపోవడానికి కారణమైన విశుక్రుని బారి నుండి రక్షింపబడటానికి వారాహి అనే అమ్మవారి అంశదేవతే కారణభూతురాలవుతుందని చెప్పడంలో ఔచిత్యం ఉంది. ఎక్కడైనా ఎప్పుడైనా అహాన్ని శ్రేష్టవంతం చేయగలిగేది వరాహమే అని అటు సౌందర్యలహరిలోను శ్లోకంలోను అది శంకరులు, ఇటు విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే నామంలో వ్యాసుల వారు చెప్పారని తెలుసుకోవాలి. సంసారమనే సాగరంలో దేహమనే భూమి మీద గజాని పోతున్నప్పుడు అలా దిగజారడానికి కారణమైన హిరణ్యాక్షుని బారి నుండి రక్షించే అవతారమూర్తి ఆది వరాహమూర్తి అని ఈ సందర్భంలో గుర్తు చేసుకోవడం కూడా సముచితమే. ఈ నామానికి ఈ విధమైన అర్థాలు చెప్పుకోవచ్చును. 1. విశుక్రుని చంపిన వారాహి దేవత యొక్క విక్రమానికి సంతసించినది. 2. శుక్ర వికార ఆసురీ గణాన్ని యోగదండం పెట్టి యోగ మార్గం ద్వారా అరికట్టి దండనాథ అయిన వారాహీదేవి పరాక్రమానికి సంతోషించినది. ఈ శ్లోకంలోని 2వది మరియు చివరి నామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఇది అమ్మవారి 77వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయై నమః అని చెప్పాలి. ఇది 16 అక్షరాల నామము. కామేశ్వర అంటే కామేశ్వరుని యొక్క, ముఖాలోక అంటే ముఖమును చూచినంత మాత్రమున, కల్పిత అంటే కల్పింపబడిన, శ్రీ గణేశ్వర గణపతిని గలది. విశుక్రుడు జయ విఘ్నము అనే శిలాయంత్రాన్ని ప్రతిష్ఠిస్తే శక్తి సైన్యము అంతా చైతన్యరహితం అయింది. ఆ సంగతిని శ్యామల వారాహి దేవతలు అమ్మవారికి తెలిపితే అప్పుడు అమ్మవారు గణేశ్వరోత్పత్తిని ఉద్దేశించి కామేశ్వరుణ్ణి మందస్మితంతో ఒకసారి చూసింది. ఆ చూపు ఫలితంగా గణపతి ఆవిర్భావం జరిగింది. ఒక పనిని తలపెట్టి కార్యోన్ముఖులమైనప్పుడు అవరోధాలు రావచ్చు. శ్రేయాం శుభౌ విఘ్నాని అని గదా ఆర్యోక్తి. విఘ్నాలు రాకుండాను లేకుండాను కార్యం సంపూర్ణమయ్యేందుకు విఘ్నేశ్వరుని ఆహ్వానించి ఆరాధించాలి అనే విషయము ఈ నామం ద్వారా వ్యాసుల వారు మనకు సలహా ఇస్తున్నారని తెలుసుకోవాలి. కామేశ్వరుని ముఖాన్ని ఆలోకించినంత మాత్రాన గణేశ్వరుని పుట్టించినది లేదా కామేశ్వరుడు అమ్మవారి ముఖమును చూచుటతోడనే పుట్టిన గణపతి గలది అని ఈ నామానికి అర్థము.